అండి, సిరికూరతో డిఫరెంట్ రెసిపీ చేసుకోవచ్చు. ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. ఆకుకూరలు అనేది రోజు మనం ఫుడ్లో యాడ్ చేసుకుంటే మనకి మంచిది. అంటే గట్ హెల్త్ కానీ మోషన్స్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ ఇలా ఆకుకూర తింటూ ఉంటే మోషన్స్ ప్రాబ్లం అనేది కూడా ఉండదు. క్లియర్గా స్టమక్ కూడా క్లీన్ అయిపోతుంది. సో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మనం తిన్నాము. ఈ ఆకుకూరల వల్ల మనకి ఏమంటే మనకి బ్లడ్ తక్కువగా ఉన్నా కూడా ఇంప్రూవ్ అవుతుంది. ప్రాక్టికల్గా నేనే ప్రాక్టీస్ చేశాను. ఆవాలు వేసి రెండు జీలకర్ర వేసి ఒక మిర్చి వేసి తెల్లగడ్డ రెండు కలిపి వేసాను. ఆనియన్ మన ఇంట్లో ఉండే థింగ్స్తోనే మనం ఈజీగా ఫ్రైలు తాలింపులు కర్రీలు చేసుకోవచ్చు. ఇది కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసాను, చాలా బాగుంటుంది. కూరాకు కదా, ఇప్పుడు మనం కూరాకు కడుపు పెట్టుకున్న కూరాకు వేసుకుందాం. నేనైతే వీక్కి 2 times కూరాకు బాగా తింటాను. లో ఫ్లేమ్లో పెట్టి కూరాకు వేసుకుని మెల్లగా అట్లా కూరాకు సిరికూర పసుపు పొడి 1/2 స్పూన్ పసుపు పొడి, ఇప్పుడు మంట కొద్దిగా హైలో పెట్టుకొని మెల్లగా అంటే మనకి చూడడానికి ఇంత కూరాకు ఉంది కదా అనిపిస్తుంది. ఉడికాక మీకు సరిపోయేంత కారం, దీనికి కందిపప్పు కొద్దిగా నానబెట్టి కొద్దిగా కందిపప్పు కూడా పెట్టుకున్నాను. మనం మూత పెట్టేస్తే బెండింగ్ అయిపోతుంది, చాలా తొందరగా ఉడికిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టేస్తే మూత పెట్టేవాళ్ళ కడిగి బాగా ఉడికిపోతుంది. కందిపప్పు ఇది ఇలా రైస్లో కూడా కలుపుకొని కొంచెం మెత్తగా ఉడికిపోయింది. మెత్తగా ఉడకపోతే ఇంకా బాగుంటుంది అది. ఇప్పుడు ముక్కలుగా దంచుకున్న తెల్లగడ్డ ఇలా వేసుకున్నాము. చాలా బాగుంటుందండి రైస్లో ఇలా కలుపుకొని. కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా